నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్కు విజయవాడ మహిళా సెషన్ కోర్టులో ఊరట లభించింది. జోగి రమేష్ కోడలు మేఘనా పెట్టిన కేసులో బెయిల్ మంజూరైంది. జోగి రమేష్తో పాటు 11 మంది కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం సోషల్ మీడియాలో అల్లరిగా మారింది. ఆయన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ రచ్చకెక్కింది. అయితే ఈ అంశానికి సంబంధించి వారు కోర్టుకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. సో జోగి రమేష్ ముందుగానే వారు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. సో కోర్టులో వారికి బెయిల్ కూడా మంజూరైన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు జోగి రమేష్ని టార్గెట్ చేసినటువంటి కూటమి పార్టీలు మరి ఏం స్పందిస్తాయో చూద్దాం. మరొక అంశం చూస్తే ఏపీ రాజకీయాల్లో హీటు పెంచుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవుల కోసం పోటీ ఆల్రెడీ మొదలైంది. నిన్న చూస్తే మచిలీపట్నంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఆ పార్టీ సీనియర్ నేత ఇద్దరి మధ్య మరి మాటల యుద్ధం కొనసాగింది. ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి ఇక్కడ మేయర్గా మేము బరిలోకి దిగుతామని ముందుగానే మాట్లాడుతున్నటువంటి వైనం కూడా కనపడతా ఉంది. అంటే ఇంకా కూటమిలో జనసేన ఎన్ని మేయర్ స్థానాలు, మున్సిపల్ చైర్మన్ స్థానాలు తీసుకోబోతుంది, టీడీపీ ఎన్ని మేయర్ స్థానాలు, మున్సిపల్ చైర్మన్ స్థానాలు తీసుకోబోతుంది, బీజేపీ ఎన్ని స్థానాలు తీసుకోబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ కానీ స్పష్టత కానీ ఇంకా రాలేదు. ముందు పర్సంటేజ్ క్లారిటీ రావాలి, ఆ తర్వాత ఆయా స్థానాలకు సంబంధించిన పేర్లు కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే అవేవి రాకముందే మరి అక్కడక్కడ టీడీపీ కానీ జనసేన కానీ మేయర్ స్థానాల కోసం, మున్సిపల్ చైర్మన్ స్థానాల కోసం ఆయా పార్టీల అభ్యర్థులే మరి పట్టుబడుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరొక అంశం చూస్తే జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నెల 16న రోడ్డు యాక్సిడెంట్ చేశారు లింగమనేని కుమారుడు సంజూష్. అయితే ఆయన రోడ్డు యాక్సిడెంట్ చేసినటువంటి తరుణంలో ఎవరైతే మరి ఆ యువత ఉన్నారో 3 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొంది మరణించినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. నిన్న మరొక అంశం చూస్తే నిన్న హైదరాబాద్లో వైఎస్ జగన్కు బేగంపేటలో అపూర్వ స్వాగతం లభించింది. జగన్ కేటీఆర్ ఫోటోలతో అభిమానులు హల్చల్ చేశారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పొలిటికల్ హీట్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బొట్ల